సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చిల్డ్రన్ అదే విధంగా యువతుల మధ్యలో చదివే అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు రావాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. దీంట్లో ఈ రోజు చిల్డ్రన్స్ డే భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు, వివిధ పోటీలు అన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము. ప్రజల మధ్యలో చదివే అలవాటు అనేది పెరగాలని, దీని ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ జ్ఞానం కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అని చేపడుతున్నాం గ్రంథాలయ శాఖ ద్వారా. దీని ద్వారా యంగ్స్టర్స్ అందరూ కూడా లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవాలి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో గ్రంథాలయ శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ లైబ్రరీస్ లో జరుగుతుందని సందర్భంగా అందరికీ తెలియజేస్తారు. స్థలం ఆక్యుపేషన్ లో ఉందని చెప్తున్నారు. సిఆర్పిఎల్ఎఫ్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు టెంపరీగా అక్కడ ఉన్నారు. మొమెంట్ మనము వర్క్ శాంక్షన్ చేస్తూ అక్కడ పని ప్రారంభించగానే వాళ్ళు వెకేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. పబ్లిక్ లైబ్రరీ మీద కూడా దృష్టి సాధించడం జరిగింది. త్వరలో దానికి సంబంధించిన అనుమతులు కూడా రాగానే మనం ప్రారంభించడం జరుగుతుంది. అంటే టూరిజం, ఈ మధ్యలో టూరిజం లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. బట్ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్డీ కానీ, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కానీ, వివిధ సిబ్బంది కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అందరూ కూడా ప్లేస్ లో ఉన్నారు. సో ప్రెసెంట్ ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేదు. మనం ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ఈ మధ్యలో కూడా మీరు పేపర్ లో చదివి ఉంటారు, కొన్ని పెద్ద సమస్యలు కూడా విశాఖపట్నంలో వాళ్ళు ఒక హోటల్స్ ని స్థాపించడానికి చూస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ల్యాండ్ కేటాయించిన వారు కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. వర్క్స్ అన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది.